ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. హైదరాబాద్ వాస్తవ్యులందరికీను మరియు హైదరాబాదుతో సంబంధం ఉన్న సిటిజన్స్ అందరికీ మా వేదాస్ వరల్డ్ ఇంక్ తరఫున మేము మిమ్మల్ని సవినయంగా కోరేది ఏంటంటే, ఈ వ్యాక్సిన్ రావడానికి కొంతకాలం పట్టేటట్టుంది. అలానే కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందులో భారతదేశంలో ఎక్కువగా పెరుగుతున్నాయి. కేసులు తగ్గుముఖం పట్టే సూచనలు ఎవరు కనిపించట్లేదు. అనేక మంది సైంటిస్టులు, డాక్టర్లు చెప్పేది ఏంటంటే వచ్చే సంవత్సరం కానీ ఈ వ్యాక్సిన్ వచ్చేటట్లేదని. కాబట్టి అప్పట్లోపల మనము రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం, ఆరోగ్యాన్ని ఉంచుకుందాం. ఈ ప్రయత్నంలో మేము 42 స్థానాల్లో హైదరాబాద్లో యజ్ఞం చేయదలిపెట్టాం. మీరు సహృదయంతో ముందుకొచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎలా పంపించాలి విరాళాలు ఏమిటని చెప్తాము, కానీ మొట్టమొదట బిల్ గేట్స్ గారు ఏమంటున్నారో వినండి. అలానే సైంటిస్టులు ఇమ్యూనిటీ గురించి ఏమంటున్నారో వినండి. ఆ తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. బిజినెస్ ఇన్సైడర్ బిల్ గేట్స్ థింక్స్ ద COVID-19 pandemic won't be over until the end of 2021, even for the world's richest countries. ఈయన బిల్ గేట్స్ గారు, మీకు ఆయన సంగతి మీకు బాగా తెలుసు, చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఆయన ప్రిడిక్ట్ చేసిన లెక్క ప్రకారము 2021 ఎండ్ దాకా మనకి వ్యాక్సిన్ రాదో లేకపోతే పాండమిక్ ఆగదో అని చెప్తున్నారు ఆయన. సో దాని లెక్క ప్రకారము వ్యాక్సిన్ వస్తే ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా, కాబట్టి వ్యాక్సిన్ అప్పటిదాకా రాదు అని ఇండికేషన్ అనమాట ఇది. సో ఇది విశేషం. సో ఇక్కడ ఇచ్చారు, బిల్ గేట్స్ ద టెక్ బిలియనియర్ ఫిలంథ్రోపిస్ట్ who is helping to fund vaccine research for a number of deadly illnesses including COVID-19 is feeling optimistic about COVID-19 treatments and vaccines. ఇది ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఆయన చెప్పిన లెక్క ప్రకారం మనకి బిజినెస్ ఇన్సైడర్ అనే దానిలో వచ్చింది. ఇది August 7th, 2020. సో ఇది న్యూస్. కాబట్టి అప్పటిదాకా ఆగుదామా మరి, లేకపోతే ముందుకెళ్ళి యజ్ఞ యాగాదులు చేసుకొని మనం ఇమ్యూనిటీ పెంచుకుందామా? ఆలోచించండి. యువర్ ఇమ్యూన్ సిస్టమ్ మైట్ స్టిల్ రికగ్నైజ్ ఇట్. మన రోగ నిరోధక శక్తి దాన్ని గుర్తిస్తుందట ఇంకా అని సైంటిస్టులు ఈరోజు చెప్తున్నారు. సో ఏమంటున్నారో చూద్దాం. 8 months ago the new coronavirus was unknown, but to some of our immune cells the virus was already something of a familiar foe. అంటే శత్రువు అనమాట. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే 8 నెలల క్రితము ద న్యూ కరోనా వైరస్ వచ్చింది, కానీ బట్ మన ఇమ్యూన్ సెల్స్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్రెడీ తెలుసు ఈ శత్రువు అని అంటున్నారు. సో a flurry of recent studies has revealed that a large proportion of population, 20% to 50% people in some places, might harbor immunity assassins called T cells that recognize the new coronavirus despite having never encountered it before. T cells అని ఉన్నాయి, 20 నుంచి 50% పీపుల్లో ఉన్నాయి, మన జనాభాలో ఉన్నాయి. అవి ఈ వైరస్ని తప్పకుండా గుర్తుపడతాయట, ఒకసారి ఎన్కౌంటర్ కాకపోయినా గుర్తుపడతాయట అని చెప్పుకొస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే మనకి ఇమ్యూనిటీ లోపల, అంటే మనలో 20 నుంచి 50% పబ్లిక్కి ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉందట. సో అది ఈ యొక్క వైరస్ని గుర్తుపడుతుంది అని చెప్తున్నారు. కాబట్టి మనం ఇమ్యూనిటీని పెంచుకుంటే ఆటోమేటిక్గా ఈ టీ సెల్స్ అనేవి ఫైట్ చేయగలవు అని మేము విశ్వసిస్తున్నాం. ఇది చాలా లేటెస్ట్ న్యూస్. ఇది ఇప్పుడు ఏ రోజు పబ్లిష్ అయింది? ఇది August 8వ పబ్లిష్ అయింది న్యూయార్క్ టైమ్స్లో. హైదరాబాద్లో 42 స్థానాల్లో యజ్ఞం చేయడానికి తలపెట్టాము. ఇప్పుడు మీరు ఇమ్యూనిటీ సంగతి విన్నారు, బిల్ గేట్స్ ఏమన్నాడు విన్నారు. అలానే అనేక మంది జ్యోతిష్కులు కూడా చెప్తున్న మాటలు మీరు ఆల్రెడీ విని ఉంటారు. సో ఇప్పట్లో అయితే వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ఎందుకంటే బిల్ గేట్స్ ఈ వ్యాక్సిన్స్కి ఫండింగ్ చేస్తున్నాడు. అలాంటి ఆయనే 2021 ఎండింగ్ దాకా ఈ పాండమిక్ పోదు అంటున్నాడు. అంటే వ్యాక్సిన్ వచ్చే సంవత్సరం కానీ రాదు. ఈ లోపల అది బాగా ప్రబలే సూచనలు ఉన్నాయి. అందుకని మనము యజ్ఞం యాగాదులు లాంటివి చేసి మన రోగ నిరోధక శక్తిని మనం పెంచుకునే ప్రయత్నం చేసి తీరాలి.
లేకపోతే అది మన ప్రమాదం తెచ్చిపెడుతుంది. సో మన ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేసి ఈ యొక్క వ్యాధిని మన దరిదాపులకు రాకుండా మనం ప్రయత్నం చేసుకుందాం. దీనికి హైదరాబాద్ ప్రజలందరూ సహకరించాలని వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళము మేము సవినయంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.